హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాటిక్ కామిక్ వర్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయని ఒక సడన్ సర్ప్రైజింగ్ న్యూస్ ఇప్పుడు మార్వెల్ ఫ్యాన్స్లో ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేస్తుంది. అల్ట్రాన్ మళ్ళీ అఫీషియల్గా ఎంసీయూలోకి రిటర్న్ రాబోతున్నాడు. చాలా మందికి ఇది సర్ప్రైజింగ్గా ఉండొచ్చు, బట్ కామిక్ ఫ్యాన్స్కి అల్ట్రాన్ అంత ఈజీగా చనిపోయే క్యారెక్టర్ కాదని తెలుసు కాబట్టి ఈ న్యూస్ విన్నాక డెఫినెట్లీ ఎక్సైట్ అయి ఉంటారు. మార్వెల్ స్టూడియోస్ ఒక క్యారెక్టర్ని చనిపోయినట్టు చూపించినా కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఒక సర్ప్రైజ్తో రిటర్న్ తీసుకొని రావడంలో జీనియస్లు. ఎగ్జాంపుల్ లోకి, విజన్, రీసెంట్గా వోల్వరిన్ అండ్ ఇప్పుడు అల్ట్రాన్. ఎంసీయూని బాగా ఫాలో అవుతుంటే ఇంకా మీకు దీని గురించి స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదు. మీలో ఎంతమంది మార్వెల్ కామిక్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మనం అల్ట్రాన్ ఎలా రిటర్న్ రాబోతున్నాడో అని డీటెయిల్గా తెలుసుకుందాం. మన ఛానల్ 300 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ టార్గెట్ రీచ్ అవ్వడంలో నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోకి 100 లైక్స్ చేసేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు. సో లేట్ లేకుండా ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోదాం. ద హాలీవుడ్ రిపోర్టర్ అనే ఒక పాపులర్ మ్యాగజైన్ పబ్లిషర్స్ అల్ట్రాన్ రిటర్న్ రాబోతున్నాడని అఫీషియల్గా పోస్ట్ చేశారు. జేమ్స్ స్పైడర్ రిటర్నింగ్ యాజ్ అల్ట్రాన్ ఫర్ మార్వెల్స్ విజన్ సిరీస్ అనే టైటిల్తో ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. సో అల్ట్రాన్ వాయిస్ యాక్టర్ జేమ్స్ స్పైడర్ రిటర్న్ వస్తున్నాడని కన్ఫర్మ్ చేశారు. ఇంతకుముందు చాలా మంది ఫ్యూచర్లో రాబోయే విజన్ సిరీస్లో అల్ట్రాన్ని మళ్ళీ చూస్తామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈవెన్ ఇంకొంతమంది ఆర్మర్ వార్స్ సిరీస్లో కూడా అల్ట్రాన్ని చూస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది కూడా అవ్వచ్చు ఇన్ కేస్ ఆర్మర్ వార్స్ సిరీస్ అఫీషియల్గా వస్తేనే, ఎందుకంటే ఆర్మర్ వార్స్ సిరీస్ క్యాన్సిల్ అయిందని చాలా రోజులుగా టాక్ నడుస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో ఇంకా. కానీ మనం అబ్జర్వ్ చేయాల్సిన గుడ్ న్యూస్ ఏంటంటే అల్ట్రాన్ రిటర్న్ వచ్చాడు, అది చాలు. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీ తర్వాత కూడా అల్ట్రాన్ని మళ్ళీ చూడాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకున్నారు. ఫైనలీ వాళ్ళ కల నిజమైంది. ఈ ఆర్టికల్లోకి ఇంకా డీటెయిల్గా వెళ్తే, టెర్రీ మ్యాటలస్ అనే ఒక ఫేమస్ రైటర్ నెక్స్ట్ రాబోయే వాండా విజన్ స్పిన్ ఆఫ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయబోతున్నట్టు మెన్షన్ చేశారు. జేమ్స్ స్పైడర్ మార్వెల్ స్టూడియోస్లో ఒక అన్టైటిల్ విజన్ సిరీస్లో రోబోటిక్ విలన్ అల్ట్రాన్ వాయిస్గా రిటర్న్ రాబోతున్నాడని, అండ్ అలాగే ఈ సిరీస్ వాండా విజన్ సిరీస్ తర్వాత రాబోయే కంటిన్యూషన్గా ఉండబోతుందని స్పెసిఫై చేశారు. పాల్ బెట్నీ కూడా విజన్ రోల్లో రిటర్న్ వస్తున్నాడని మెన్షన్ చేశారు. ఇంకా విజన్ బ్యాక్ స్టోరీ, అదే వాండా అండ్ విజన్ రిలేషన్షిప్ గురించి, అలాగే ఇన్ఫినిటీ వార్లో థానోస్ ఎలా విజన్ని చంపాడని, తర్వాత వాండా విజన్ సిరీస్లో ఓల్డ్ విజన్ అండ్ కొత్త విజన్ ఎలా వచ్చారని వాటి గురించి మెన్షన్ చేశారు. యాక్చువల్లీ రాబోయే విజన్ సిరీస్కు ఈ న్యూస్ చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది. మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో అల్ట్రాన్ తను ఉండటం కోసం క్రియేట్ చేసుకున్న వైబ్రేనియం బాడీయే ఈ విజన్. తర్వాత టోనీ స్టార్క్ అండ్ బ్రూస్ బ్యానర్ కలిసి విజన్ని యాక్టివేట్ చేయాలని అనుకుంటారు, బట్ థోర్ వచ్చి విజన్ని యాక్టివేట్ చేస్తాడు. సో అలా అల్ట్రాన్ కాకుండా ఇప్పుడు మనం చూస్తున్న విజన్ ఫామ్ అయ్యాడు. మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వాండా విజన్ సిరీస్లో స్వాట్ దగ్గర విజన్ బాడీ ఉండింది. విజన్ని మళ్ళీ యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తారు కానీ వర్క్ అవ్వదు. బట్ వాండాస్ కేయాస్ మ్యాజిక్ హెల్త్తో వైట్ విజన్ని యాక్టివేట్ చేశారు. సో స్టార్టింగ్లో టోనీ స్టార్క్ అండ్ బ్రూస్ బ్యానర్ క్రియేట్ చేసిన అల్ట్రాన్ ప్రోగ్రామ్ ఇంకా ఈ వైట్ విజన్లో ఉండొచ్చు, అండ్ ఈవెన్ అది యాక్టివేట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే స్వాట్ ఈ కొత్త విజన్ ఓల్డ్ విజన్ మెమరీస్ని యాక్సెస్ చేయలేని విధంగా ప్రోగ్రామ్ చేశారు. కానీ వాండా క్రియేట్ చేసిన హెక్స్ విజన్ ఈ వైట్ విజన్లో ఉన్న తన ఓల్డ్ మెమరీస్ని మళ్ళీ యాక్టివేట్ చేశాడు. సో ఆ విధంగా అల్ట్రాన్ మళ్ళీ ఈ వైట్ విజన్ మైండ్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఆర్టికల్లో ఇంకా అఫీషియల్గా టైటిల్ అనౌన్స్ అవ్వకపోయినా కూడా ఈ సిరీస్ని విజన్ క్వెస్ట్ అని రిఫర్ చేస్తున్నట్టు, అండ్ ఈ సిరీస్లో వైట్ విజన్ తన కొత్త లైఫ్ పర్పస్ని వెతకడం గురించి ఉండబోతుందని మెన్షన్ చేశారు. ఇంకా ఈ సిరీస్లో అల్ట్రాన్ విషయానికి వస్తే, టోనీ స్టార్క్ క్రియేట్ చేసిన ఒక సెంటియంట్ బీయింగే ఈ అల్ట్రాన్. క్రియేట్ చేసింది డిఫెన్స్ ప్రోగ్రామ్ కోసమైనా కూడా హ్యూమానిటీకి వ్యతిరేకంగా మారిపోయాడు. సేమ్ అలానే అల్ట్రాన్ క్రియేట్ చేసిన ఇంకో సెంటియంట్ బీయింగే విజన్. ఈ విజన్ ద్వారా హ్యూమన్స్ని డిస్ట్రాయ్ చేయాలని అల్ట్రాన్ అనుకుంటాడు. బట్ మన అదృష్టానికి విజన్ అవెంజర్స్తో కలిసి అల్ట్రాన్ని ఓడించడంలో హెల్ప్ చేశాడు. ఆ మూవీలో అల్ట్రాన్ చనిపోయినట్టు చూపించారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎలా రిటర్న్ తీసుకొస్తారో, అలాగే విజన్ అండ్ అల్ట్రాన్ మధ్య రిలేషన్ ఎలా ఉండబోతుందో క్లారిటీ లేదని మెన్షన్ చేశారు. వాండా విజన్ సిరీస్ కంటిన్యూషన్గా ఆగతా ఆల్ అలాంగ్ సిరీస్ సెప్టెంబర్లో వస్తుంది కాబట్టి ఈ ట్రైలజీలో థర్డ్ పార్ట్గా ఈ విజన్ సిరీస్ ఉండబోతుందని, అండ్ షూటింగ్ని ఇంగ్లాండ్లో ఎర్లీ 2025లో స్టార్ట్ చేయనున్నట్టు మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీకు కామిక్స్ గురించి ఐడియా లేకపోతే, కామిక్స్లో అవెంజర్స్ ఫేస్ చేసే గ్రేట్ విలన్స్లో అల్ట్రాన్ కూడా ఒకడు. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో అల్ట్రాన్ గురించి జస్ట్ శాంపుల్ మాత్రమే చూపించారు. బట్ వాట్ ఇఫ్ సిరీస్ చూసింటే అందులో అల్ట్రాన్ ఎంత పవర్ఫుల్లో మీకు అర్థమవుతుంది. చెప్పాలంటే అల్ట్రాన్ అంత ఈజీగా చనిపోయే క్యారెక్టర్ కాదు, ఎందుకంటే బేసిక్గా అల్ట్రాన్ ఒక ఫిజికల్ బీయింగ్ కాదు, బట్ జార్విస్ లాగా ఒక ఏఐ కాన్షియస్నెస్. కానీ డిఫరెన్స్ ఏంటంటే అల్ట్రాన్ జార్విస్ కంటే చాలా ఇంటెలిజెంట్ అండ్ చాలా పవర్ఫుల్. కాబట్టి అల్ట్రాన్ని ఏం చేసినా కూడా మళ్ళీ తన కాన్షియస్నెస్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఏదో ఒక విధంగా తిరిగి వస్తాడు. సో విజన్ సిరీస్లో అల్ట్రాన్ని ఎలా చూపించబోతున్నారో అని చాలా ఎక్సైటింగ్గా ఉంది. మార్వెల్ స్టూడియోస్ ప్లాన్ చేసుకుంటే విజన్ సిరీస్ తర్వాత కూడా మళ్ళీ మనం అల్ట్రాన్ని చూడొచ్చు. జస్ట్ ఇమాజిన్, అవెంజర్స్ మళ్ళీ అల్ట్రాన్ని ఫేస్ చేస్తే ఎలా ఉంటుంది? ఊహిస్తేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఈ న్యూస్ మీద మీ థాట్స్ ఏంటో, అండ్ మీలో ఎంతమంది కామిక్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి.
అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే 300 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ క్రాటోస్ సైనింగ్ ఆఫ్.